ఒక అడవిలో కుందేలు ఉడత చాలా స్నేహంగా ఉంటుండేవి. ఒకసారి కుందేలుకు అనారోగ్యంగా ఉండటంతో ఉడత అడవిలోని చెట్ల మీద ఉన్న పళ్లను తెచ్చి కుందేలుకు తినమనిస్తుండేది. ఒక రోజు ఉడత బయటికి వెళుతూ అంటూ కుందేలుకు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది ఉడత. అలా వెళ్లిన ఉడత సాయంత్రమైనా రాకపోవటంతో కుందేలుకు ఆకలి మొదలవుతుంది. సరే, పక్కనే ఉన్న నదిలో నీరైనా త్రాగుదామని నది దగ్గరకు వస్తుంది కుందేలు. అప్పుడు నదిలో తిరుగుతున్న 2 చేపలలో ఒక చేప, ఏంటి కుందేలు మిత్రమా, రోజు నీ స్నేహితురాలు ఉడత నువ్వు కలిసి వచ్చి నీరు త్రాగేవారు కదా, మరి ఈ రోజు ఉదయం నుండి రాలేదేమిటి? పైగా ఇప్పుడు కూడా నువ్వు ఒక్కదానివే వచ్చావు. నీ స్నేహితురాలేది? నా స్నేహితురాలు ఉదయం అనగా నాకు ఆహారం తెస్తానని బయటికి వెళ్ళింది చేప మిత్రమా, కానీ ఇంతవరకు రాలేదు. నాకేమో ఆరోగ్యం బాగాలేదు. ఉదయం నుండి ఏమి తినకపోవటంతో ఆకలి బాధ మరీ ఎక్కువగా ఉంది. పైగా అనారోగ్యం కారణంగా నీరసంతో పడిపోయేలాగా ఉన్నాను. అయ్యో కుందేలు మిత్రమా, నీకు చాలా కష్టం వచ్చిందే. సరేలే చేప, చీకటి పడే సమయమైంది. నా స్నేహితురాలు ఇక ఇప్పుడు వస్తుందనే నమ్మకం కూడా పోయింది. ఇక నేను వెళ్తాను అని కుందేలు అంటుండగా అప్పుడు వాటికి నదిలో నుండి మాటలు వినపడతాయి. చూడు కుందేలు, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. అసలే అనారోగ్యంతో బాధపడుతున్నావు, పైగా ఆకలి బాధ. నేను నీకొక మాయా కుండను బహుమతిగా ఇస్తాను. అందులో నువ్వు ఏదైనా ఒకటి వేసావంటే అవి 2 అవుతాయి. అలా నువ్వు ఏదేసినా అది రెట్టింపు అవుతుంది. ఇక్కడికి నీరు త్రాగటానికి అడవిలోని జంతువులు వస్తుంటాయి కదా, ఎవరినైనా ఒక ఆహార పదార్థాన్ని తెచ్చివ్వమని అడుగు. ఇక నుండి నీ స్నేహితురాలు సమయానికి వచ్చినా రాకున్నా ఈ కుండలో ఒక చిన్న పండున్నా సరే, నువ్వు ఆహారాన్ని వెతుక్కోవాల్సిన పని ఉండదు. కానీ ఈ కుండను ఎవరు వాడినా నిజాయితీగా వాడాలి, అది గుర్తుంచుకో అని నది మాట్లాడటం ఆపేస్తుంది. తరువాత కాసేపటికి ఉడత నది దగ్గరకు వస్తుంది. నీకోసం మనం ఉండే చోటుకు వెళ్ళాను మిత్రమా. నువ్వు అక్కడ లేకపోవడంతో నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నీకోసం ఆహారం తీసుకువచ్చాను. మనం ఉండే చోటుకు పద, తిందు కాని అంటుంది ఉడత. ఉడత కుందేలు తాము ఉండే చోటుకు వచ్చిన తర్వాత, ఇదేమిటి మిత్రమా, నీతో పాటు ఈ కుండను ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతుంది. కుందేలు జరిగిన విషయం మొత్తం చెప్పి, అవును మిత్రమా, నువ్వు ఉదయం అనగా నాకు ఆహారం తీసుకువస్తానని వెళ్ళి ఇప్పటిదాకా రాలేదు. ఇంతసేపు ఎక్కడున్నావు? నేను నీకు ఆహారం తీసుకువద్దామని వెళ్తుంటే ఒక గుంట నక్క నన్ను చంపి తిందామని తరుముకుంటూ వచ్చింది మిత్రమా. నేను దాని బారి నుండి తప్పించుకుందామని ఒక చెట్టుకి కూర్చున్నాను. కానీ అది నా కోసం కాపలా కాస్తూ చెట్టు కిందనే కూర్చుంది. అందుకే అది వెళ్ళిన దాకా చెట్టు మీదనే ఉన్నాను. నేను ఎంతకీ చెట్టు దిగకపోవడంతో విసుగు పుట్టిన నక్క వెళ్ళిపోయింది. తర్వాత చెట్టు దిగి నీ కోసం ఆహారం తెచ్చేసరికి ఆలస్యమైంది. ఇక నుండి మనకు అలాంటి సమస్య ఉండదులే మిత్రమా. మనం తినగా ఒక్క పండు గాని దుంప గాని మిగిల్చినా ఈ కుండ వాటిని రెట్టింపు చేస్తుంది అంటుంది కుందేలు. అప్పటి నుండి కుందేలు ఉడత తాము తినగా మిగిలిన కొద్ది ఆహారాన్ని కుండలో దాచిపెట్టుకోగా అది రెట్టింపయ్యేది. దాన్ని ఇద్దరూ తింటూ ఉండేవారు. కొద్ది రోజులకు కుందేలు ఆరోగ్యం బాగుపడటంతో స్నేహితులిద్దరూ చాలా సంతోషిస్తారు. ఒకరోజు మిత్రులిద్దరూ బయటకు వెళ్లి ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా ఉడతను చంపి తిందామని చూసిన గుంట నక్క వాటి మాటలు వింటూ ఉంటుంది. అది చూడని మిత్రులిద్దరూ కుండ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాటి మాటలు మొత్తం విన్న నక్క మరుసటి రోజు ఒక చోట కాపు కాసి ఉడతను పట్టుకుంటుంది. కాసేపటి తరువాత స్నేహితురాల్ని వెతుక్కుంటూ వచ్చిన కుందేలు నక్క ఉడతను తన కాళ్ల క్రింద తొక్కి పట్టి ఉంచటం చూసి భయంతో వణికిపోతుంది. నక్క బావా, నా స్నేహితురాల్ని వదిలిపెట్టు. కావాలంటే నన్ను చంపి తిను. నిన్ను నీ స్నేహితురాలను చంపి తింటే నాకు ఒక్కసారి కడుపు నిండుతుంది. అదే నీ దగ్గర ఉన్న కుండను కనుక నాకు ఇచ్చావంటే ఎంచక్క రోజు నాకు కావాల్సినంత ఆహారాన్ని నేను తినవచ్చు. మర్యాదగా ఆ కుండను నాకు ఇచ్చేయి. నీ స్నేహితురాలను వదిలిపెడతాను. అంతేకాదు, ఆ కుండ విషయాన్ని మీరిద్దరూ ఈ అడవిలో ఎవరికి చెప్పటానికి వీల్లేదు. మీకు ఈ మాట చెప్పటానికే నీ స్నేహితురాల్ని పట్టుకున్నాను. లేకపోతే మీరు లేనప్పుడు ఎప్పుడూ ఆ కుండను తీసుకువెళ్లేదాన్ని. అలాగే నక్క బావా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. కష్టపడి సంపాదించుకొని తినటమే నాకు ఇష్టం. ఆ కుండను నువ్వే తీసుకుని వెళ్ళు. ముందు నా స్నేహితురాల్ని వదిలిపెట్టు అంటుంది కుందేలు. అన్నట్లుగానే మాయా కుండను నక్కకిచ్చేస్తుంది కుందేలు. అప్పటి నుండి నక్క చిన్న చిన్న జంతువులను పక్షులను చంపి కుండలో ఒకదాన్ని వెయ్యటం, 2 తీసుకొని తినటం చేస్తుండేది. అలా ఏ పని చేయకుండా నక్క సంతోషంగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు నక్క హుషారుగా ఓల వేస్తూ ఉంటే అటుగా వెళుతున్న దాని స్నేహితురాలైన మరొక నక్క దానికి ఎదురుపడి, ఏమిటి మిత్రమా, చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు. అంతా కుండ మహిమ మిత్రమా అని నోరు జారుతుంది నక్క. కుండేమిటి? అబ్బే, అదేమీ లేదు మిత్రమా
అని తప్పించుకోవాలని చూస్తుంది నక్క. కానీ దాని స్నేహితురాలు బలవంత పెట్టడంతో నక్క నిజం చెప్తుంది. అంతా విన్న నక్క స్నేహితురాలు, మన నక్క జిత్తుల మాటలు వేరే వాళ్ళకి చెప్పు మిత్రమా, నమ్మితే వాళ్ళ కర్మ, కానీ నాకు చెప్పకు. నేను చెప్పేది నిజం మిత్రమా, కావాలంటే రేపు నువ్వు ఏదో ఒకటి దీంట్లో వేసి చూడు, 2 కాకపోతే అప్పుడు మాట్లాడు. నక్క స్నేహితురాలు సరే రేపు వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఆ నక్క ఒక చేపను తీసుకువచ్చి కుండలో వేస్తుంది. ఇప్పుడు చూడు మిత్రమా, కుండలో 2 చేపలుంటాయి. అబ్బా, నేను చేపలు తినక చాలా రోజులైంది. ఆ 2 చేపల్లో చెరొకటి తిందాం, బయటకు తీయి. ఏంటి చెరొకటి తినేది? నేను నీటిలో ఉన్న చేపకు ఎన్నో మాయమాటలు చెప్పి బయటకు వచ్చేలా చేసి చంపి తీసుకువచ్చాను. అంత కష్టపడ్డది నీ చూడటానికి కాదు. కుండలో ఉన్న 2 చేపలు నేను తింటాను. ఏంటి 2 చేపలు నువ్వే తింటావా? అసలు కుండ ఎవరిది? కుండలో వేయబట్టే కదా 2 చేపలైంది. నాకు కూడా ఒక చేపని ఇవ్వవలసిందే. అలా ఇద్దరూ కుండలో చేపల కోసం కొట్టుకోవటం మొదలు పెడతారు. అవి 2 కుండను చెరోవైపు పట్టుకుని చేపలు నాకు కావాలంటే కాదు నాకు కావాలని కుండను గట్టిగా లాగటంతో కుండ పగిలి చెరో సగం వస్తుంది. దాంతో కుండలో ఉన్న చేపలు 2 బయటపడతాయి. కానీ కుండ 2 ముక్కలవుతుంది. దాంతో నక్కలు 2 బిక్కమొక్కమేస్తాయి. అయ్యో, ఆ కుందేలను బెదిరించి తీసుకున్న మాయా కుండ ఇలా అయిందేమిటి అని బాధపడుతుంది నక్క. కాసేపటికి తేరుకుని, అసలు మనం తెలివైన వాళ్ళమని అనుకోవటం మన తెలివి తక్కువతనం మిత్రమా. లేకపోతే కుండలో ఉన్న 2 చేపలను బయటకు తీసి మళ్ళీ కుండలో వేస్తే 4 చేపలు అయ్యేవి కదా. కానీ మన తొందరపాటుతో ఆ కుండను పగిలిపోయేలా చేశాం. మనంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకెవరూ ఉండరేమో అంటూ విచారంగా అంటుంది నక్క. కానీ నక్కల 2ంటికి తెలియని విషయం ఏమిటంటే నిజాయితీ లేని చోట ఆ కుండ ఎక్కువ రోజులు ఉండదని. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.